హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నరసింహారెడ్డి క్యాసారం. వెల్కమ్ టు నరసర్స్ అనాలిసిస్. మన ముందు ఉన్నటువంటి ప్రశ్న జాగ్రత్త చూడు. ఇక్కడ విచ్ ఆల్ ఫాలోయింగ్ యాజ్ ద స్టేటస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ త్రీ? క్రింది వాటిలో ఏది మిగతా మూడింటి కంటే భిన్నమైన హోదాను కలిగి ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, వెనుకబడిన తరగతుల నేషనల్ కమిషన్, జాతీయ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం. సో ఇక్కడ మూడు ఒక రకంగా ఉన్నాయి, ఇంకోటి మాత్రం భిన్నంగా ఉంది. ఏంటది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది ఆర్టికల్ 338B ప్రకారము అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏం బాడీ అండి? కాన్స్టిట్యూషనల్ బాడీ. అదేవిధంగా మనకు ఫినాన్స్ కమిషన్ విషయానికి వచ్చేసరికి ఆర్టికల్ 280 ప్రకారం అది కూడా మనకు కాన్స్టిట్యూషనల్ బాడీయే, అవునా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయానికి వచ్చేసరికి అది మనకు 1993లో చేసినటువంటి చట్టం ప్రకారము అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ మాత్రమే, అవునా? అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి ఆర్టికల్ 324 ప్రకారం అది కూడా మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయే, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయే, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయే. వెనుకబడుల తరగతుల కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీయే, ఆర్థిక సంఘం మనకు కాన్స్టిట్యూషనల్ బాడీయే, ఎన్నికల కమిషన్ కూడా మనకు కాన్స్టిట్యూషనల్ బాడీయే. కానీ ఇక్కడ మూడో ఆప్షన్ ఏదైతే మనకు ఉందో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకు ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాలంటే డూ సబ్స్క్రైబ్ టు నరసర్స్ అనాలిసిస్. విష్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.